ఇక్కడ కొంతమంది మంత్రులు ఉన్నారు, కుక్కల కంటే హీనంగా మాట్లాడుతున్నారు. చూసి బాధ కలుగుతుంది, ఆవేదన కలుగుతుంది. 40 సంవత్సరాల సీనియర్ నాయకులు, రాష్ట్రానికి పేరు తెచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గురించి కొంతమంది నీచంగా మాట్లాడుతున్నారు. ఆ మాటలు మాట్లాడాలంటే వాళ్ళకంటే ఎక్కువ మాట్లాడగలం, కానీ మనకి వినయత విఘ్నత అడ్డొస్తుంది. వారికి నేను అడుగుతున్నాను, మీరు తాబేదారులుగా పనిచేస్తున్నారు. నేను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా మొట్టమొదట కార్యక్రమం, ఒక మంచి కార్యక్రమంలో పాల్గొని నేను ఈ కార్యక్రమం ద్వారా ఆ మంత్రులకి ఎవరెవరైతే ఈరోజు వాగారో 2024 కానీ మోడీ దయ వల్ల ముందుగా ఎలక్షన్లు వచ్చిన రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. మీ అందరికీ మీ చిట్టా అంతా చిత్రగుప్తుడు చిట్టాలాగా మొత్తం రాసుకుంటున్నాం. ఏ ఒక్కరికి విడిచిపెట్టకుండా తగిన మూల్యం చెల్లించే రోజు వస్తుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకోమని మాట్లాడుతున్నాం. నీకు జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమ ఉంటే కాళ్ళు పట్టుకొని కాళ్ళు పిసుకు, లేకపోతే వాళ్ళ ఇంట్లో పాసి పంచేయి. మా నాయకుడికి మాట్లాడడానికి, మా నాయకుడికి విమర్శించడానికి నీకెవరు హక్కు ఇచ్చారని చెప్పి నేను అడుగుతున్నాను. మేము ఈ రాష్ట్రంలో పుట్టాం, మాది ఒక రాజకీయ పార్టీ. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు పెట్టినటువంటి పార్టీలో 50 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు. మీరు మాట్లాడినటువంటి మాటలకి మాలో రక్తం ఉడుకుతుంది. మేము ఒక పిలిపిస్తే ఈ రాష్ట్రంలో మీరు ఎక్కడా తిరగలేరు. అయినా సరే ప్రజాస్వామ్యాన్ని గౌరవించినటువంటి వ్యక్తులం కాబట్టి ఓపిక సహనంతో ఉన్నాం. సహనం పోతే ఇంకా మీరు రోడ్ల మీద తిరగలేరు. ఖబర్దార్ మంత్రులారా, నోరు అదుపులో పెట్టుకోండి. ధైర్యం ఉంటే అభివృద్ధి మీద చర్చించండి, అభివృద్ధి మీద మాట్లాడండి. ఈరోజు అచ్చెన్నాయుడిగా నేను ఛాలెంజ్ చేశాను, 18 మాసాల్లో మీరు బీసీలకి ఏం చేశారు, 5 సంవత్సరాల్లో బీసీలకి మేమేం చేశాం, వేదిక నిర్ణయించండి, వచ్చి మాట్లాడదాం, ప్రజలకు విడిచిపెడదాం.